నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈరోజు మా జనరేషన్ వాళ్ళందరికీ చాలా విషయాల్లో చాలా సందేహాలు ఉంటాయి. అన్నిటినీ ఇది చేయొచ్చా, అది చేయకూడదు, ఇది ఇలా చేస్తే ఏమవుతుంది, ఇది ఇలాగే చేయాలని మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అందుకు ఈ రోజు మా అందరి తరపున ఒక చిన్న ప్రశ్న. ఆడపిల్లలకి కొంతమంది మగపిల్లలకి కూడా కుట్టిస్తుంటారు. మన చెవులకు కానీ చెవులు కుట్టిస్తుంటారు, ముక్కు పుడకలు కుట్టిస్తుంటారు. దీని వెనకాల ఉన్న శాస్త్రం ఏంటి, సైన్స్ ఏంటి, దీని గురించి? ఇదేంటంటే మనకి సైంటిఫిక్గా మీ రూట్లో చెప్పాలంటే ఆక్కు ప్రెషరు, ఆక్కు పంచర్ అని రెండు ఉంటాయి. ఆక్కు పంచర్ మీన్స్ ఏంటంటే మనం అక్కడ సన్న మన ఎయిర్ ఎంత ఉంటుందో అలాంటి వాటిల్లో పంచర్ చేస్తారు. అంటే స్కిన్ మీద గుచ్చటం అనేది చేస్తుంటారు. దానివల్ల అది కూడా సైంటిఫిక్గా ఆక్కు పంచర్ అనేది మీరు సైంటిఫిక్గా మీరు నెట్లో గూగుల్లో కొడితే వస్తుంది. అలాగే ఆక్కు ప్రెషర్ అంటారు. ప్రెషర్ అంటే ఏంటంటే కొన్ని మీకు జనరల్ తలనొప్పి వచ్చింది అనుకోండి, ఇలా గట్టిగా పట్టు కూర్చుంటారు. అలాగే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏమిటబ్బా అని ఇలా ఇక్కడ మనకి ఏంటంటే మేము సూర్యనాడని, చంద్రనాడని, సుషుమ్నా నాడని, ఆజ్ఞాచక్రం అని ఇవన్నీ చెబితే ఏంటంటే మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. కానీ యాక్చువల్గా ఈ స్థానంలో ఇలా పట్టుకుని తల కొట్టుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడి నుంచి ఏదో థాట్ రావాలి అనేది మీకు ఫండమెంటల్గా ఎలా అయితే ఉంటుందో, మీకేంటంటే కాలికి మట్టెలు పెట్టడం కానీ, మీకు పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది కాలికి మట్టెలు పెడతారు. అలాగే ఉంగరం వేలు పెడతారు. ఈ వేలు పాయింట్లో కానీ ఆ బొట్టన వేలు పక్కన ఉన్న వేలికి కానీ ప్రెషర్ ఇవ్వటం కానీ, ఇక్కడ పంచర్ చేయటం కానీ అవన్నీ ఏంటంటే మనకి కొన్ని గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే ఒక మెచ్యూర్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ వచ్చేటువంటి ఏంటంటే వాటన్నిటికీ కూడా గర్భాశయానికి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా నివారణ అవ్వటానికి కానీ, హెల్త్ మేధోశక్తి పెరగటానికి కానీ, ఇప్పుడు మాకు ఉపనయనం అయిన వాళ్ళు కూడా అష్టవర్షాత్ భవేత్ కన్యా అని ఆడపిల్లలకి ఎలా అయితే పెళ్ళి చిన్నప్పుడు చేసి అప్పుడు ముక్కు కుట్టడము చెవులువి చేసేవాళ్ళు. మీకు ఏంటంటే ఇందులో కూడా రాంగ్ కాన్సెప్ట్. అంటే మీ తరంలోకి తెలియనిది ఏంటంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అంటే అప్పటికి వీళ్ళకి చెవులు కుట్టడము, ముక్కు కుట్టించటము, ఈ మట్టెలు పెట్టడము ఇవన్నీ చేసి ఎక్కడుండేది తెలుసా అమ్మాయి? వాళ్ళ పుట్టింట్లో ఉండేది. అంటే ఏంటంటే మనకి మానసికంగా వేరు ఆలోచనలు వచ్చే టయానికే ఫలానా వ్యక్తి నా భర్త, ఫలానా వ్యక్తి నా భార్య అనేది డిసైడ్ అయిపోయి ఎవరిళ్ళందో వాళ్ళు ఉండేవాడు. తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడో మెచ్యూర్ అయిన తర్వాత వీళ్ళకి అబ్బాయికి ఆదాయంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఆ కాపురానికి పంపించడం అనేది పెద్ద ముహూర్తం పెట్టి పెళ్లి చేసినట్టుగా, అంటే పెళ్ళైన ఒక 6 ఏళ్లకో 5 ఏళ్లకో అప్పుడు తీసుకెళ్లేవాళ్ళు. అంటే దీంట్లో నీకు ఎక్కడ భేదాభిప్రాయం కనిపించట్లా. అంటే ఇద్దరు కలిసి ఉండేది ఎప్పుడు కూడా ఏది వచ్చిన తర్వాతే ఉండేవాళ్ళు. కాకపోతే ఈ మైండ్ థాట్స్ రకరకాల ఆలోచనలు వచ్చే టయానికే ఫిక్స్ అయిపోయింది. మైండ్ అనేది ఏంటంటే ఒకళ్ళ గురించి ఆలోచించడం ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళందరినీ పాజిటివ్గా చూడటం అనేది సొసైటీలో అలవాటు అవుతుంది. అందుకని ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అలాగేంటంటే ఇది మీకు జువాలజీలోకి వెళ్తే మృదులాస్థి అని ఉంటుంది. అంటే ఏంటంటే ఓన్లీ టిష్యూ ఉంటుంది ఇక్కడ, మీకు ఇక్కడ కానీ అవేది బలవంతంగా అనారోగ్యం వచ్చేట్టుగా ఉండవు. సాఫ్ట్ టిష్యూ అంటారు. ఆ టిష్యూలోకి మనం ఆక్యుపంచర్ అనే పాయింట్ అనే కూడా ఇది కూడా మృదులాస్తే మీకు ఇమీడియట్గా మీకు కరిగిపోతుంది. మనకి బరియల్ గ్రౌండ్ మామూలు భూమిలో పాతి పెట్టాం కానండి, లోపల పళ్ళు తొందరగా కరగవు. అలా అటువంటి సిచ్యువేషన్లో ప్రతిదానికి కూడా ఇక్కడ నాడీ వ్యవస్థ కూడా పూర్వం ఏంటంటే మీకు ఇవన్నీ రకరకాల టెస్టులు ఇప్పుడు వచ్చినాయి. నాడీ వ్యవస్థలో ఏంటంటే జస్ట్ ఇటు నాడి పట్టుకుని నాడీలో ఉండి చలనాలని పట్టి కూడా అనారోగ్య సమస్య అని ఆరోగ్య సమస్య చెప్పేవాళ్ళు. అందుకని ఇక్కడ ఏంటంటే మెటల్ ఏంటంటే మనకి గాజు అంటారు కదా, ఆ గాజు మెటల్తో ఉండేటువంటి వాటిని పెళ్ళైన వాళ్ళకి వేసేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే అవి ఆక్యు ప్రెషర్కి సంబంధించిన స్థానాల్లో అక్కడ ఆ ఒరివిడి కలగడం కోసం పూర్వం కంకణాలు కట్టేవాడు, పెద్ద పెద్ద వెండి కంకణాలు కూడా. ఇవన్నీ ఆర్క్ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్వి. మీకు ఇదేదో వచ్చింది అంటే మన కమల్ హాసన్ సినిమా ఇలా పెట్టి ఇలా కొడతారు అంటే మర్మస్థానాలు అంటారు శరీరంలో. ఎక్కడైతే కొడితే అక్కడ ఇక్కడ మనకి మెడ మీద గట్టిగా కొట్టారనుకోండి, వాడు ముందు అన్కాన్షియస్ అవుతాడు. ఇక్కడ కానీ పొత్తి కడుపులో కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి. కొట్టినప్పుడు ఏంటంటే వాడు ఎలా అవుతాడో ఈ ఆక్యు ప్రెషర్ ఎక్కడైతే కావాలో ఈ ప్రెషర్ ఇచ్చే దగ్గర అన్న చోట ఉంగరాలు కానీ, కడియాలు కానీ, గాజులు కానీ, మెట్టెలు కానీ పెట్టారు.
ఎక్కడైతే ప్రెషర్ పంచర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ముక్కు కుట్టించుకోవడం, చెవులు కుట్టించుకోవడం, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉన్నవే తప్పితే అది అలా చెప్తే పాటించరు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండక చికాకులో అలా చెప్పాం కదా, పెద్దవాళ్ళు చెప్పారు కదా, అలా పాటించు అనేది మూఢ విశ్వాసం కింద డైవర్ట్ చేశారు. సూర్య నమస్కారాలు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, డి విటమిన్ రావడం కోసం అనే చెప్పడం మానేశారు. వాకిట్లో పసుపు రాయాలి, మనకి పెస్ట్ పట్టకుండా ఉంటుంది కాబట్టి గడపలకి వుడ్తో తయారు చేశారు కాబట్టి అనేది సిస్టమ్ చెప్పడం మానేసేసేసి ఏదో అది మూఢంగా చేసుకో అని చెప్పడం వల్ల మీకు తెల్లవారుజామున లేవాలి. మైండ్ ఎప్పుడు కూడా తెల్లవారుజామున ఏం చేసినా సరే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. మీకు గట్టిగా మాట్లాడితే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్స్ అయినా సరే చదవాలి, చూడాలనుకున్నప్పుడు తెల్లవారుజామున లేచి కనుక నువ్వు ఆ సబ్జెక్ట్ని రీడ్ చేస్తే, ఆ సబ్జెక్ట్ సాధన చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్, గ్రోత్ వస్తుంది. అదేంటంటే చదువుకునే వాళ్ళకి ఇది ముఖ్యం కాబట్టి ఇది చేసుకోమన్నారు. మాలాగా ధార్మికంగా ఉన్నాడు అంటే ఉదయం సంధ్యావందనం తెల్లారుజామున చేయరా, జపధ్యాన సంధ్యావందనం, వేదం నేర్చుకున్నాడు తెల్లారుజామున చేయరా అని ఎవరికి తోచిన ఉదయాన్ని చేసేది ప్రెషస్ టైం కాబట్టి ఆ ప్రెషస్ టైంలో మైండ్ ప్యూరిఫైడ్గా ఉంటుంది కాబట్టి తిన్న ఆహారం అంతా జీర్ణమైపోయి రక్తంలోకి వెళ్లాల్సింది అన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి డైజెస్టివ్ సిస్టమ్ రన్నింగ్లో ఉన్నప్పుడు జువాలజీలు ఏం చెప్తారు, మనకి నిద్ర వస్తుంది అంటే మిగతా ఆర్గాన్స్ డల్ అవుతాయి. అది కంప్లీట్ అయిపోయి ప్యూరిఫై అయిపోయి ఫ్రక్టోజు, గ్లూకోజు ఎక్కడికి వెళ్ళాల్సిన రక్తంలోకి వెళ్ళాల్సినవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఎనర్జీ వస్తుంది, వర్క్ ఉండదు బాడీకి. అప్పుడు ఏది చేసినా సరే మైండ్ ఫ్రెష్గా పనిచేస్తుంటుంది, యాక్టివ్గా. అందుకని మాకు వేదం చదువుకోమంటే ఉదయం చెప్పారు, మీరు మామూలు చదువుకోవాలంటే అవి చెప్పారు. మిగతా వాళ్ళకి ఏ విద్య నేర్చుకోవాలన్నా సరే అది ప్రొసెస్ టైం. అలా అక్కడ ఉన్నదాన్ని ఏంటంటే మూఢంగా తీసుకోకుండా అందులోకి వెళ్ళి చూడటానికి ఆలోచిస్తే ప్రతి దానికి ఆఖరి కాటుకు పెట్టుకోవడంలో ఇప్పుడు కూడా సాయిబులు చాలా మంది పెట్టుకుంటారు కాటుకు, మీకు గమనించారో లేదో. ఆ పెట్టుకోవడం వల్ల ఏంటి వస్తుంది, మీకు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే అదేదో అంతులేని కథలో అది వచ్చి చూస్తుంది. అన్ని మేకప్లు అన్ని చేసుకుని వెళ్తూ ఉంటే ఏమిటి ఇంత మేకప్ చేసుకుంటుంది, దీనికి ఎంత ఖర్చు అవసరం అని. పాత సినిమా ఇప్పుడు మీకు తెలియదు, మీ తరం లేదు. రజనీకాంత్ ఫస్ట్ పిక్చర్, రెండో పిక్చర్ అది. ఇవన్నీ ఏంటంటే మన స్టేజ్ మీద పూర్వం ఏంటంటే ఇప్పుడన్న క్లోజప్ కెమెరాస్ అవన్నీ లేవు. ఒక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయాలనుకో మనకి ఆంగికము, వాచకము, అభినయం అని ఉంటుంది. ఈ ఆంగికం అంటే చేతులు కాళ్ళు ఆడించడం, అది ఇప్పుడు అందరూ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే వాచకం అంటే మాడ్యులేషన్లో, గొంతు మాడ్యులేషన్లో అప్ అండ్ డౌన్స్ రావడం. తర్వాత అభినయం అంటారు. ఈ అభినయంలో ఏంటంటే ఈ కనుబొమ్మలు కానీ పెదాలు కానీ ఇవి ఎక్స్ప్రెషన్ కనిపించాలి అంటే ఒక 20 అడుగుల ఆడియన్స్ కనిపించాలంటే ఏంటంటే ఇక్కడ ఇవన్నీ చక్కగా ఏంటంటే నల్లగా ఇవి రాసుకోవటము, ఈ పెదాలకి ఎర్ర రంగు వేసుకోవటము, బుగ్గల మీద ఇవన్నీ ఈ కలర్స్ వేసేది అందం కోసం కాదు, మన ఎక్స్ప్రెషన్స్ ఎదుటివాడికి అర్థం అవటం. ఇలా ప్రతిదాని ఏంటంటే లోపల థింక్ చేయాలి, లోపల ఏముంది, కారణం ఏంటనే తెలుసుకుంటే ఈ జనరేషన్స్కు మాకన్నా మీరు ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, కాటుక పెట్టుకోవడానికి కూడా మనకి సైంటిఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఈ మధ్య శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే కాటుక కన్ను మీద ఇలా తీసి పెట్టుకునేటప్పుడు దాని మీద ఉన్న సెబేషియస్ గ్లాండ్స్ అనేవి మూసుకొని పోతున్నాయి, దాని వల్ల అక్కడ సీబం లాంటిది ఏర్పడి కన్ను ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. దాన్ని ఎంతవరకు కరెక్ట్, దానికి ఇప్పుడు మనం చేసేది తప్ప లేకపోతే వాళ్ళు చెప్పింది తప్ప అని కాదమ్మా. ఇప్పుడు మీకు కంటికి మీ కింద ఇది ఉంది కదా, దీనికి స్టార్టింగ్ లో చిన్న హోల్ ఉంటుంది, కళ్ళనీళ్ళు వచ్చేటువంటి హోల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? అది మీరు కాటుకి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది క్లోజ్ అయ్యే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు మీకు విసర్జకి అవదాలంటే చర్మంలోంచి మనకి వేస్టేజ్ అంతా బయటికి వెళ్తుంది అన్నారు. ఇప్పుడు మీరు దాదాపుగా ఇప్పుడు చేసేటువంటి ఫ్యాషన్గా చేసేటువంటి క్రీములు కానీ ఇవన్నీ వేయటం వల్ల అవన్నీ కూడా క్లోజ్ అవుతాయి, అవునా? అని స్కిన్లోంచి విసర్జక వ్యవస్థ ఉంది అని జువాలజీలో చదువుకున్నాం మనం. ఇవన్నీ ఏంటంటే మనం అన్నీ పూసేస్తున్నాం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా ఇప్పుడు నాకు 52 ఏళ్ళు, ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు పౌడర్ రాయలేదు, ఏ రోజు స్నో రాయలేదు, ఏది చేయలేదు. అప్పుడు ఏంటంటే అవి ఓపెన్ అప్ అయి ఉంటాయి. ఆ ఓపెన్ అప్ అయి ఉండటం వల్ల అది మంచిది. ఇప్పుడు మీరు క్రీములు రాస్తున్నారు, ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ అయిపోతే క్రీములు రాయొద్దు అన్నారు అనుకోండి, రాయడం మానేస్తారా? మానరు. ఎందుకంటే అది గ్లో వస్తుందని. కానీ యాక్చువల్గా ఏంటంటే మీరు చక్కగా మీకు చిన్న ఆడపిల్లగాడు చెప్తున్నా, పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు చక్కగా గుడ్డ అలా తడిపేసి చక్కగా అలా రుద్దుకుంటూ కూర్చుంటే
ఒక 10 నిమిషాలు పావుగంట ప్రతిరోజు కనుక స్కిన్ ఎంత గ్లోర్గా అవుతుంది తెలుసా మీకు, బ్రహ్మాండంగా మెరిసిపోతూ నిగనిగలాడుతూ ఉంటుంది. అర్థమైందా? ఈ స్నో ఇవన్నీ ఏంటంటే మీకు యాక్చువల్ పింపుల్స్ వచ్చేది కానీ లోపల స్కిన్ పాడైపోయేది కానీ మేకప్ వల్ల పాడైపోతుంది. మేకప్ రెగ్యులర్గా వేసుకునే ఏ హీరోయిన్ చూసినా సరే మీకు మేకప్ తీసేస్తే లోపలంతా కూడా పాడైపోయి ఉంటాయి, స్కిన్ పాడైపోతుంది. అందుకని ఏంటంటే మీకు ఇందాన ఈ కాటుక పెట్టడం ఎక్కడా కూడా ఇబ్బంది ఏం లేదు, కన్ను విశాలంగా అవుతుంది. కన్ను విశాలంగా అయినప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మీకు లాంగ్ షాట్లో మీకు ఆప్టికల్స్ ఐడియా ఉంటుంది. మీకు లాంగ్ షాట్ అయినా చూడాలన్నప్పుడు కళ్ళు అలా విశాలం చేసి చూస్తాం. లేకపోతే పర్టికులర్గా చిన్న ఇన్సిడెంట్ అక్కడ ఏదో ఉంది, చిన్న మేకు ఉందా లేదా కళ్ళు పెద్దవి చేసి చూస్తాం కదా. ఈ పెద్దవి కావడానికి అవి బై డిఫాల్ట్గా ఉపయోగపడుతుంది. మీ కళ్ళు చిన్నవైపోయిన తర్వాత ఆప్టికల్ ఇల్యూషన్స్ వచ్చేటువంటి అవకాశం కానీ చిన్నదిగా ఉండటం వల్ల ఇబ్బందికరమైనటువంటివన్నీ ఇవన్నీ కూడా కాటుక అందులో కూడా కాటుక ఎలా చేస్తారు మీకు ఈ కెమికల్స్ నుంచి రాదు. కెమికల్స్లో మీకు మంగళగౌరి వ్రతమని మా వాళ్ళు చేస్తుంటారు. చేసేటప్పుడు ఏంటంటే చక్కగా ఆముదంతో చేసినటువంటి దాన్ని చేసి దాంతో చేస్తారు, ఆవు నెయ్యితో చేస్తారు. ఈ ఆవు నెయ్యి ఎంత ప్రశస్తం అంటే మీకు చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే నెయ్యి తింటే లావెక్కిపోతారు, అది అసలు రాంగ్ కాన్సెప్ట్. నూనె తింటే ఏమన్నా లావెక్కుతారేమో తెలియదు కానీ నాకు నెయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది. నేను ఇప్పటికీ బ్రహ్మాండంగా 2-3 చెంచాలు నెయ్యి వేసుకోకుండా అన్నం ముద్ద దిగదు నాకు. అయినా నేనేమి ఫ్యాట్ ఏం కాలా, ఒబిసిటీకి రాలా. నెయ్యి జీర్ణశక్తిని పెంచితే ఆరోగ్యాన్ని పెంచుతుంది ఎప్పుడు కూడా. ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా దిగితే ఏంటంటే ఊరికి కామెంట్ చేయడం వేరు, ప్రాక్టికల్గా దిగి ఆచరిస్తూ ఉంటే మీరు తిని చూడండి. చక్కగా నెయ్యి శుభ్రంగా ఎక్కువ వేసుకు తినేవాడు ఎప్పుడు కూడా ఫ్యాట్ రాదు. నూనె ఎక్కువ తినే వాళ్ళకి గట్టిగా మాట్లాడంటే మసాలాలు ఇప్పుడు ఈ పానీపూరీలు ఇవన్నీ వస్తున్నాయి కదా, నోరు సరసర మండుతుంటుంది చూసారా, అట్లాంటి తినేవాడికి ఏంటంటే ఒబిసిటీ ఎక్కువ వస్తుంది. మసాలాలు, బిర్యానీలు, లేకపోతే కారంగా ఉండి చుర్రుమంటుంటుంది చూసారా, అలాంటివి తినేవాడికి కానీ ఎసిడిటీ కానీ ఒబిసిటీ కానీ కేవలం వాళ్ళకు వస్తుంది తప్పితే నెయ్యి దండిగా వేసుకు తినేవాడికి ఇప్పుడు కూడా ఒబిసిటీ రాదు. చాలా స్పష్టంగా చెప్పారు, ధన్యవాదాలు. చాలా సంతోషం.